మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి పథకం ఎంజీ నరేగా అంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి విప్లవాత్మకమైన పథకం. ఈ పథకాన్ని అనేక స్తంభాలను కూల్చేస్తున్నారు. జ్యుడిషియరీని, ఎలక్షన్ కమిషన్ని, ఆర్టీఐని, ఈ దేశంలో ఏ వ్యవస్థలైనా పాత్రికేయ వ్యవస్థల్ని దేన్ని పనిచేయనిచ్చేయలేరు. అటువంటిది వారి యొక్క కన్ను ఇవాళ దాని మీద పడింది. దానికి వారు గొడ్డలు పెట్టి వేశారు. ఇది దేశంలో భవిష్యత్తులో గొప్ప మార్పు తీసుకురాగలిగినటువంటి ఒక దుర్మార్గం జరిగిపోయింది. దాని పట్ల అందరూ సైలెంట్ గా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దానికి రాముడు పేరు అడ్డం పెట్టారు. ఈ విషయాన్ని మనం స్పందించకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాము. స్పందించడం కాకుండా కార్యాచరణకు వెళ్లాల్సినటువంటి విషయం అది. చాలా మందికి దాని లోతు తెలియదు. భారతదేశంలో అసమానతలు తీవ్రంగా రోజు రోజుకి పెరుగుతున్నాయనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎంత పెరుగుతున్నాయంటే చెప్పలేనంత పెరుగుతున్నాయి. మన జాతీయ ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుంది. మన యొక్క తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయం అనేది దొంగ మాట. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులకి, ఒక ఆయనకి నెలకు ₹1,00,000, ఒక ఆయనకి నెలకు 10,000 వస్తున్నాయి అనుకోండి. వీళ్ళిద్దరు తలసరి ఆదాయం అంటే 1,00,000 + 10,000 బై 2 అంటే 55,000 ఇద్దరికి వచ్చినట్టు. కానీ ఆయనకి 10,000 ఉంటే 1,00,000 ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. దేశంలో 140 కోట్ల మందికి పైగా ఉన్నారు. వాళ్ళలో కేవలం ఒకే 1% 1% ప్రజల చేతిలో ఈ దేశంలో 40% నేషనల్ వెల్త్ ఉన్నది. 40% 1% వాళ్ళు కబ్జా పెట్టారు. ఇప్పుడు దేశం పెరుగుతుందంటే ఎలా పెరుగుతుంది? ఎవరు పెరుగుతున్నారు? నాకేం లాభం దానివల్ల? దేశంలో 15% సంపదని మాత్రమే 50% పైగా ప్రజలు పంచుకుంటున్నారు. 50% మంది దగ్గర ఉన్నటువంటి సంపదను చూస్తే ఓన్లీ 15%. 50% అంటే 70 కోట్ల మంది ప్రజలు. ఈ 70 కోట్ల మంది ప్రజల జీవితంలో మార్పు వస్తే వాళ్ళకి 15% సంపద ఎందుకు చూస్తుంది? వాళ్ళకి ఇది మారదు. పై అంకెలు మారుతుంటాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం? అందువల్ల భారతదేశంలో పేదరికం పోవాలనేటువంటి దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఎట్లా సాకారం చేయాలనేటువంటిది జీన్ డ్రెజ్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త, మహానుభావుడు, నోబెల్ బహుమతి అందుకున్నటువంటి అమర్త్య సేన్ కూడా ఆశీర్వదించినటువంటి గొప్ప పథకం ఈ ఎంజీ నరేగా అనేటువంటిది. ఈ పథకంలో ఏం చెప్పారంటే, అయ్యా డబ్బులు అనేవి కింది ప్రాంతాల్లో గ్రామీణుల యొక్క, పేద ప్రజల యొక్క చేతికి వెళ్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతుంది. లేకపోతే పైన తిరుగుతూ ఉంటుంది డబ్బు, వీళ్ళకి ఏమీ రాదు. కానీ నువ్వు లెక్కలు మాత్రం బాగా అనిపిస్తాయి. మరి దేశంలో గ్రామాల్లోనే ప్రజలు ఉంటున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి డబ్బులు ఎలా వెళ్ళాలి? డబ్బులు పంచడం కరెక్ట్ కాదు. అందుచేత వాళ్ళ చేత పని అనేటువంటిది కల్పించాలి. అంచేత ఏడాదికి 100 రోజులు పని కల్పించాలి. ఏడాదికి 100 రోజుల పని ఎవరు కల్పించాలి? అదొక హక్కు. వర్క్ చేయడం పని హక్కు అనమాట. అలాగని పని హక్కు అంటే కోర్టుకు వెళ్ళడం కాదు. అంటే ఎక్కడ డిమాండ్ ఉందో, ఏ ప్రాంతంలో వలసలు వెళ్ళిపోతున్నారో, ఏ ప్రాంతంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఉందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలి. ఎవరు డబ్బులు పెట్టుకోవాలి? 90% కేంద్రం పెట్టుకోవాలి, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. ఈ 90% డబ్బులు ఖచ్చితంగా నిరాఘాటంగా వస్తూ ఉండాలి. ఆ పనులు జరుగుతూ ఉండాలి. ఇది స్కీమ్. ఐ వాంట్ టు కమ్ ఓపెన్లీ, కొంచెం ఓపెన్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరు ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళు 2 విషయాలు ద్వేషిస్తున్నారు. 2 విషయాలను ద్వేషిస్తారు. ఒకటి మహాత్మా గాంధీ. 2 నాకు అనుమానం ఈ దేశంలో పేదల్ని. ఈ దేశంలో పేదల్ని వాళ్ళకి కాళ్ళు ఎరగొట్టాలి. ఈ దేశంలో మహాత్మా గాంధీ పేరు వినిపించకుండా చేయాలి. వీళ్ళు గాడిసేవాదులు. నరేంద్ర మోడీ గారికి నేను ఓపెన్గా అభినందనలు చెప్తా ఉన్నాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. మీ ఐడియాలజీ ఏముందో అదే పని చేశారు. జాతిపిత యొక్క పేరును తీసేయడం అనేది మీకు ఇంత చీమ కుట్టినంత బాధ కూడా అనిపించలేదు. ఏ మనిషి ప్రతి సెకను పేదల గురించి, దేశ ప్రజల గురించి అల్లల్లాడిపోయినాడు. పేదల్లోకెల్లా పేదవాడు ఇది నాది అనుకునే దేశం గురించి పనిచేస్తానని చెప్పాడు. స్వాతంత్ర పోరాట కాలంలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదల్లోకెల్లా పేదవాడు. గ్రామీణ వృత్తుల ప్రజల గురించి, గ్రామీణ దేశంలో దళితుల గురించి, కుల వ్యవస్థ అంతం గురించి, అసమానత్వం అంతం గురించి, నిరుపేద రైతుల గురించి, ప్రతి స్థలం ఎముకల్ని, రక్తాన్ని అరగదీసినటువంటి మనిషి మీద దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఇవాళ గాంధీ గారిని చంపేసినటువంటి ఆరోపణలతో బోనెక్కినటువంటి ఒక సావర్కర్ అనేటువంటి వ్యక్తి బర్త్డే రోజు ఈ దేశం యొక్క పార్లమెంటుని
ఓపెన్ చేయడం అనేది ప్రపంచంలో ఏ దేశంలో సాధ్యమే కాదు అసలు. నో వేర్. ఆయన గాంధీ యొక్క మర్డర్లో ప్రధానమైనటువంటి వ్యక్తిని కపూర్ కమిషన్ సాక్ష్యాధారాలతో నిరూపించింది. మీరు మామూలుగా రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. ఇవాళ అంబేద్కర్ బర్త్డే పనికిరాదు, నెహ్రూ బర్త్డే పనికిరాదు, గాంధీ ఎలాగూ పనికిరాడు, మిగతా వాళ్ళు ఎవరు పనికిరారు. ఆ మనిషి యొక్క బర్త్డే, అది కూడా ఎంత దుర్మార్గం అంటే అలా చేస్తున్నారు వాళ్ళు చెప్పలేదు, జస్ట్ టాలీ చేశారు అంతే. చాలా గొప్ప డిజైన్ ఇదంతా. కానీ మొహమాటం ఉండేది. అప్పుడప్పుడు ఎవరైనా లేచి గాడ్సేనే దేశభక్తుడు గాంధీ గారు కాదు, గాంధీ వల్ల నష్టం వచ్చింది, గాంధీ వల్ల స్వతంత్రం టైంకి రాలేదు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర రోజు డబ్బులు తీసుకునేవాడు, గాంధీ వల్ల హిందూ మతం నష్టపోయింది, నాశనమైంది, గాంధీ వల్ల దేశం, ఒక్క మాట నిజం లేదు, చీలిపోయింది, దేశం చీలిపోయింది, నీ దుర్మార్గమైన స్రవంతి వల్ల, నీ దుర్మార్గం వల్ల చీలిపోయింది. నీ సావర్కర్ సపోర్ట్ చేశాడు ద్విజాతి సిద్ధాంతాన్ని. నువ్వు ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలు నడిపినావు, బ్రిటిష్ వాళ్ళ తొత్తు కింద పనిచేశావు. వాళ్ళందరి విగ్రహాలు పెట్టేదో స్థలం కూడా ఆయన ఆవిష్కరించాడు వచ్చి. దేశంలో కోట్ల మంది ప్రజలు బుల్లెట్లకు ఎదురెళ్ళి చేసినటువంటి ఉద్యమాల యొక్క చరిత్రని మొత్తం తుడిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ. జాతిపితను బలి తీసుకున్నటువంటి దుర్మార్గుడిని ఆయనే దేశభక్తుడు. అప్పుడప్పుడు ఎంపీలు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు, అప్పుడప్పుడు డెమో చేస్తారు గాంధీ యొక్క మర్డర్ని. ఇది దేశ ప్రజలకి ఈ స్లో పాయిజన్ విషాన్ని తలల్లోకి దశాబ్దాల తరబడి ఎక్కించారు ఈ దుర్మార్గులు. అందుకని ఆయన పేరు వీళ్ళకి, ఆయన పేరు అన్ని చోట్ల తీసేయాలి, వాళ్ళ కోరిక నాకు తెలిసే విషయం. కానీ ఆ విషయం బయటకు చెప్పేటువంటి వీళ్ళకి, నువ్వు చెప్పేది ఉంటివి నేను గాడ్సేని ప్రేమిస్తున్నాను అని చెప్పేది ఉంటివి, మావాడు నమస్తే సదావత్సలే పాడాడు అని. మీ స్టాల్స్ నుండి అవే దొరుకుతాయి కదా. ఏది డైరెక్ట్గా చెప్పేటువంటి దమ్ము లేదు, కూల్చామని చెప్పే దమ్ము లేదు. దాన్ని శౌర్య దివస్ అంటారు, చీకటి రోజున కూడా అంటారు, రెండు అంటారు. ఇవాళ ఆ మహానుభావుడి పేరు తీసేయడానికి వీళ్ళు పెట్టుకున్నటువంటి ఇంకొకటి ఏమిటంటే, దానికి విబిజీ రామ్జీ అని పేరు పెట్టారు. నాకు తెలిసి దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ పేరు నాకు ఈజీగా అనలే. ఇది వికసిత భారత్ గ్రామీణ అజీవిక అంటే మళ్ళీ హిందీ చేరాలి మధ్యలో, ఇంగ్లీష్ కొంత హిందీ కొంత మిషన్ ఏదో పేరు పెట్టారు. దేశంలో దక్షిణాది ప్రజలకు చాలామందికి నువ్వు నీ నచ్చకపోయినా హిందీ రాదు. ఏం చేయమంటావు? నేను తల్లోకి ఎక్కట్లేదా? ఎందుకు రుద్దుతావు మా మీద? ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇవాళ గాంధీ గారికి రాముడికి ఎంత సంబంధం ఉందని, గాంధీ గారి వల్ల హిందూ మతం నష్టం వచ్చింది అనేటువంటిది, గాంధీ గారి దేశం సిగ్గులేదు నీకు? సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి? దేశాన్ని కలిపి ఉంచడానికి తుది శ్వాస వరకు పోరాడిన మనిషి గురించి నువ్వు ఇలాంటి అబద్ధం చెప్తున్నావా? నువ్వు చీలిక కారణమై ఉండి ఇవాళ హిందూ మతానికి, హిందూ మతం అంటే ఏదో వాళ్ళు వీళ్ళు పావులను పట్టుకుంటారు, అసలు ఇక్కడ మతమే లేదు. ఇదంతా ఒక చీకటి రాజ్యం. ఇక్కడంతా మంత్రాలు చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, దండాలు పెట్టుకునే వాళ్ళు విగ్రహాలకి అని నమ్మేటువంటి రోజుల్లో హిందూ మతం అనేటువంటి పేరుని ఒకేసారి ఆకాశం స్థాయికి తీసుకెళ్ళి ఎగరేసినటువంటి వ్యక్తులు ఇద్దరే నాకు తెలిసి. ఒకరు స్వామి వివేకానందుడు, రెండు గాంధీజీ. వాళ్ళ జీవితకాలంలో స్వామి వివేకానందుడు చికాగోలో ప్రసంగిస్తే దిగ్భ్రాంతికి లోనైనారు. ఇదా హిందూ మతం అంటే? గాంధీజీ ఆయన జీవితకాలంలో యావత్ ప్రపంచం యొక్క గౌరవాన్ని అందుకున్నాడు. ఇవాళకి ఆ గౌరవం ఉంది. భారతదేశంలో మీరు దాన్ని తగ్గించగలుగుతున్నారు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు, చక్రవర్తిని కలిసినప్పుడు ఒక అంగవస్త్రం ఒక రైతులాగా వెళ్ళాడు. ఆయన భారట్లా కోటేసుకుని తిరిగేవాడు ఒకప్పుడు. తర్వాత మానేశాడు ఆహార్యం, సామాన్య ప్రజల ఆహార్యంలోకి మారిపోయినాడు. చక్రవర్తిని కలవడానికి వెళ్ళినప్పుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి ఒక పర్టికులర్ రకమైనటువంటి ఒక డ్రెస్ కోడ్ ఉండు. నేను రానేమో లోపలికి, బయట నిలబడని చెప్తే ఆయన వెళ్ళిపోతున్నాడు. లోపల ఎవరో చక్రవర్తి గారు చెప్పారు, గాంధీ గారు వెళ్ళిపోతున్నాడంటే కంగారు పడి ఎందుకు వెళ్తున్నాడంటే డ్రెస్ కోడ్ ఆయన రమణమయ్య బాబు అని చెప్పాడు. అప్పుడు ఈయన వెళ్ళాడు. ఎంత సాహసం అంటే ఆయన ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ సాహసానికి. ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడాడో అందరిలో చెప్పలేను నేను. ఈ తరానికి గాంధీ గురించి -, మీకు తెలిసింది. ఆ రోజు విలేకరులు, ఏమండి చక్రవర్తి గారి కోటు మీద కోటు, కోటు మీద కోటు, కిరీటం మీద కిరీటం, రత్నాల మీద రత్నాలు వేసుకుని ఉన్నారు, మీరేమో
ఈ చిన్న పంచని సగం పంచ కట్టి ఒక వస్త్రం వేసుకుని అర్ధనగ్న ఫకీర్ అని చర్చిలు పేరు పెట్టాడు. వేసుకుని వచ్చారు అని అడిగితే గాంధీ గారు మామూలుగా ఒకటే సెకండ్లో ఏమీ లెక్క లేకుండా ఆ చక్రవర్తి ముందు, ఎవరి పాలన భారతదేశం ఉందో ఆ చక్రవర్తి ముందు నిలబడి మా ఇద్దరికి సరిపడిన బట్టలు ఆయన వేసుకున్నాడు, ఏం పర్వాలేదు అని చెప్పాడు. ఏం లెక్కలేదు అసలు. అటువంటి మహనీయుడిని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యం. గాంధీ చచ్చిపోయాడు, ఏం రాశారు? ప్రపంచంలో అంతర్జాతీయంగా అనేక పత్రికలు మొత్తం వైట్ పేపర్స్ తప్పు రిలీజ్ చేశారు. రెండవసారి క్రీస్తు చచ్చిపోయాడని రాశారు. ఇటువంటి మహాత్ముడు చూడలేదని రాశారు. ఐన్స్టైన్ ఏమని చెప్పాడు? ఇటువంటి మనిషి ఒకటి రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడని. సచ్ ఎ మ్యాన్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. జనరేషన్స్ విల్ స్కేర్స్ టు బిలీవ్. నమ్మలేరు భవిష్యత్ తరాల మానవులు. ఇదే జరిగింది. ఇప్పుడు నమ్మట్లేదు వాళ్ళు. నమ్మడం మానేసి ఈయన రివర్స్లో దాని స్టోరీ చెప్తున్నారు. మేము ఈ మురికి నువ్వు ఎన్ని టన్నులు వేసావు అంత కడుగుతాం, బకెట్లు వేసి. మా పిల్లలు ఉన్నారు ఇందాక డ్యాన్స్ చేసి మొత్తం కడుగుతాం. ఎవరు, ఏ మతానికి చెందినవాడు, ఏ ధర్మానికి చెందినవాడు, ఏం ఆయన చూసి గాంధీని ఎవరు మాట్లాడలేదండి ఆ రోజుల్లో. అమెరికా మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆయన జైల్లో పెడితే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఖండన వచ్చేది. ఆయన నిరాహార దీక్ష చేస్తే వరల్డ్లో అన్ని మ్యాగజైన్స్ వెళ్ళి అన్ని డైలీస్ నుంచి అందరు దేశాధిపతుల నుంచి ప్రకటన వచ్చినాయి. మీకు తెలియదు ఆ చరిత్ర అంతా కూడా. ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తే వరల్డ్ కనిపించింది, భారతదేశం కాదు. అటువంటి మహనీయుడి యొక్క ధర్మాన్ని గురించి ఆశ్చర్యపోయినారు. చివరి దాకా నేను సనాతన హిందువుని చెప్పుకున్నాడు ఆయన. అదే సనాతన హిందువు అని చెప్పుకున్నాడు. ఇగో సనాతన హిందువులు అంటే ఇగో ఆమె అది కాదు. ఈయన మళ్ళీ మన్నుతిన భావన కూర్చుంటాడు. గుళ్ళు కూలిపోతున్నాయని ఆయన కాశీనారాయణ సైలెంట్ ఉంటాడు. అలాంటి మనిషి కాదు ఆయన. రాముడితోటి ఆయనకున్నటువంటి అటాచ్మెంట్ గురించి ఇవాళ నా హృదయం కోసే విషయం. నువ్వు గాంధీ పేరు తీయడానికి రాముని వాడేవా? నీకు సిగ్గుందా అంటున్నాడు నేను. ప్రతి నిమిషం రామనామాన్ని చెప్పించాడు ఆయన. ప్రతి నిమిషం. చచ్చిపోయే ముందు రోజు కూడా ఆయన కళ్ళు దగ్గుతుంటే మాత్రలు వేసుకోండి అని రాత్రి అడిగితే మాత్రలు మీకు నాకు రామనామం సరిపోతుంది. ఎవరు చెప్పగలుగుతారు అన్నమాట? ప్రతి నిమిషం. చచ్చిపోయే ముందు హే రామ్ అన్నాడు. నువ్వు అంతకుముందు బాంబు వేస్తే మహాత్ముడని మీరు అనకూడదు నన్ను. ఆయన ఒక్కడ ఉన్నాడు, అందరూ బారిపోయారు. ఎందుకు బారిపోయారు? ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడం కూడా గొప్ప విషయం వింటారు. ఆయన ఒక్కడ కూర్చున్నాడు డయాస్ మీద. నన్ను ఎవరైనా కనుక గురి చూపి కాలుస్తూ చంపేస్తుంటే మహాత్ముడు అని అనడానికి ఇష్టపడేవాడు కదా, ఆయన జీవితాంతం వ్యతిరేకించేవాడు. ఆయన వద్దన్నప్పుడల్లా ఇంకెక్కువ అంటారని భయపడి మానేశాడు. ఆశ్రమంలో బ్యాన్ చేయించాడు. బయట చెప్పేవాడు, దుర్వాసనలాగా నాకు ముక్కులకి చెవులకి సోకుతుంది ఈ మాట అనకండి. లాస్ట్ రోజు ముందు చెప్పాడు, ఒకవేళ కనుక నన్ను ఎవరైనా తుపాకీతో ముందు నిలబడి కాలుస్తుంటే అప్పుడు కూడా ఆ వ్యక్తి పైన ఎటువంటి ద్వేషం లేకుండా పెదవుల పైన రామనామంతో నేను నవ్వుతూ ప్రేమతోనే ఏమీ జంకు లేకుండా నా ఛాతీ ఇలా నిలబెట్టి చచ్చిపోతే అప్పుడు నువ్వు నన్ను మహాత్ముడు అనొచ్చు. ఆయన పెట్టుకున్న ప్రమాణాన్ని ఆయన ఒకే ఒక రోజులో దాన్ని అధిగమించగలిగాడు. ఆశ్చర్యం అన్నమాట. అంచేత అటువంటి దీన్ని హిందూ మతం అంటాం, వేరే దాన్ని ఏమంటాం? అటువంటి మనిషి గురించి మీ జీవితంలో బొద్దింకల్లాగా నేలబారు ప్రాణులాగా మీ బతికి మీ జీవితంలో మీ సిద్ధాంతాన్ని మీ ఆలోచనలు బయట చెప్పే దమ్ము లేకుండా మీ చరిత్రని ఇవాళ దొంగచాటు దెబ్బ ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్న విధానం చూసి పేదవాడు హర్షిస్తాడా? భారతదేశం హర్షిస్తుందా? భారతమాత హర్షిస్తుందా? రాముడు హర్షిస్తాడా? రాజగోపాలాచారి చెప్పినటువంటి మాట, ఆయన వెళ్తున్నప్పుడు ఆయన చనిపోయిన వెంటనే రాజగోపాలాచారి ఈ మాట చెప్పాడు. రాజగోపాలాచారి రామాయణం రాసినాడు, చిన్నోడు కాదు. నువ్వు రాయలే రామాయణం, నువ్వు దరిద్రపు హిందుత్వ సిద్ధాంతాలు రాసుకున్నావు. రాజగోపాలాచారి ఏం చెప్పాడు? గాంధీ గారు పడుకుని చచ్చిపోలేదు, గాంధీ గారు కూర్చుని కూడా చచ్చిపోలేదు, గాంధీ గారు నిలబడి చచ్చిపోయాడు. నిలబడి కాదు, నడుస్తూ చచ్చిపోయినాడు. నడుస్తూ కాదు, ప్రార్థనా సమావేశానికి నడుస్తూ వెళ్తూ చచ్చిపోయినాడు. ఆయన ప్రార్థనా సమావేశానికి నడుస్తూ వెళ్తుంటే రాముడు ఆయన్ని చూసి ఇంకా లేట్ అవుతుంది నువ్వు రావడం అని గబుక్కులు లాగేసుకున్నాడు. ఆయన చెప్పాడు. ప్రార్థనా సమావేశాలకి వెళ్తున్నటువంటి ఒక మనిషిని, హిందూ విలువలకు సంపూర్ణమైనటువంటి దర్పణంగా నిలిచినటువంటి మనిషిని, ఉపనిషత్తు విలువలకు సంపూర్ణంగా దర్పణంగా నిలిచిన మనిషిని
విద్వేషంతో చంపేశారు మీరు. అటువంటి ఐడియాలజీని మీరు పుట్టించారని పటేల్ ఆ రోజు ఆర్ఎస్ఎస్ లోపలికి తిట్టాడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ అని సర్దార్ పటేల్ చెప్పాడు. సర్దార్ పటేల్ విగ్రహం కింద రాయండి మాటలు. ప్రపంచం అత్యున్నతమైనటువంటి మానవుడు గాంధీజీ, ఆయన నాయకత్వానికి అర్హులు కాకుండా పోకుండా చెప్పాడు సర్దార్ పటేల్ ప్రజలకి. ఆఖరి రోజుల్లో ఆయన చెప్పిన మాటలు వింటే గాంధీ గారు సైన్యంలో ఒక మూల నిలబడ్డారు. అది నాకు గొప్ప విలువ. హోంమంత్రి కాదు, గాడిది గుడ్డు. ఆయన వెనకాల ఒక బ్రిగేడియర్లో నిలబడ్డారు చాలు నాకు జీవితంలో. చరిత్రను దాచిపెట్టి అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాల మీద మీరు కడుతున్నటువంటి దరిద్రపు కోటను మేము బద్దలు తీరుతాం. రైట్, యూ హ్యావ్ కమ్అవుట్. బయటకు వచ్చావు, ఓపెన్ బయటకు వచ్చావు. ఇప్పుడు ప్రకటించుకో, మేము గాడిసేవాళ్ళు నీకు దమ్ముంటే. గాడిసే మా ఆరాధిస్తున్నాం చెప్పదు. తీసేయండి విగ్రహాలని, మేము మళ్ళీ పెట్టిస్తాం. ఓపెన్గా మాట్లాడుకుందాం. దొంగ దెబ్బ తీయకు, వెనకాల నుంచి దెబ్బ కొట్టకు. అది చరిత్రంతా అది చేసావు. ఏ సంస్థ మీద దాడి చేసినా, ఎవరి మీదకి వచ్చినా ఈ దొంగ దెబ్బ. 2, పేదవాళ్ళకి అన్నం పెడుతున్నటువంటి ఈ స్కీమ్ని ఏదన్నా లోపాలుంటే సరిచేసేది ఉంటుంది. తక్కువ సమయం పనిచేస్తున్నారు, ఎక్కువ సమయం పనిచేయట్లేదు, కూలీలకి ఏదో వచ్చింది, లేకపోతే కరప్షన్ ఉంది, ఏం నాకు తెలియదు. ప్రతి స్కీమ్ మీద ఉంటాయి, సరిచేసేది ఉంటుంది. నీకు అలాంటి ఉంటే నాకు తెలిసి దాంట్లో తక్కువ ఉన్నాయి. ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కొనగాడినటువంటి ఒక స్కీమ్ని ఒక్క నిమిషంలో తూట్లు పొడిచి దాన్ని చంపేసి 90:1 ఉన్నదాన్ని 60:40 కింద మార్చారు. రాష్ట్రాలకి 40%, మాకు 60%. 2, గతంలో డిమాండ్ని బట్టి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇష్టం ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు 90-10 చేసినటువంటి రోజున రాష్ట్రాలు బలంగా ఉన్నాయి. నువ్వు వాళ్ళ జిఎస్టీ బట్టి రాష్ట్రాలన్నీ బలహీనపరిచావు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేసావు. వాళ్ళు ఇప్పటికే డబ్బులు పెట్టలేదు, అందరూ అప్పుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ కూడా. ఇప్పుడు 60-40 చేయడం వల్ల ఈ స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంట్ కాదు. అంచేత 2 birds at 1 shot. ఒకే రోజు నువ్వు పేదల యొక్క నడుగరగొట్టావు. ఈ దేశంలో పేదల గురించి తప్పించినటువంటి గాంధీ పేరును తుడిచేశావు. దుర్మార్గులారా, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు రావడానికి ఆగిపోతాయి. డబ్బులు మీరు అనుకునేటువంటి మీకు ఎంతో ప్రియమైనటువంటి ఆదానీల చుట్టూ, అంబానీల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఆ డబ్బులు మళ్ళీ మీకు వస్తాయి, మీకు దగ్గర వాళ్ళకి వస్తాయి, వాళ్ళ దగ్గర మీకు ప్రాజెక్టులు వస్తాయి. బయటికి మాత్రం హిందూ మతం పేరు చెప్తారు. రాముడు క్షమించడు. రాముడి రాజ్యం పేదల రాజ్యం. ఈ ప్రజల యొక్క నమ్మకం ఇది. రామరాజ్యం అని చెప్పాడు గాంధీజీ ప్రజలందరికీ. ఖుదా రాజ్యం అది. ఆ రామరాజ్యాన్ని లేకుండా చేసినావు. దానికి విబిజీ రామ్జీ అని పెడితే ఈ రాము ఖచ్చితంగా నాదురామై ఉంటాడు తప్పితే కోదండరాముడు కాదు, అయోధ్యరాముడు కాదు. దుర్మార్గుడు నువ్వు. ఈ యొక్క ప్రయత్నాన్ని, ఈ యొక్క ఆలోచనని, దానికి రాముడి పేరు వాడుకునేటువంటి ప్రయత్నాన్ని, నీ దురాలోచన ఏదైతే ఉన్నదో, గాంధీ గారిని పేరు తీసేస్తే ప్రొటెస్ట్ రాకుండా ఉండడానికి రాముడి పేరు వాడేస్తే అబ్బా ఆ స్కీమ్ చచ్చిపోయినా పర్వాలేదు. ఆ స్కీమ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని, భారతదేశాన్ని చీకట్లో అగాధంలో నెట్టే పర్వాలేదు. కానీ రాముడి పేరు ఆ 3 అక్షరాలు చూసి జనం సంతోషపడిపోవాలి. ఎంతకాలం చేస్తారు ఈ మోసం మీరు ప్రజల్ని? ఎంతకాలం చేస్తారు?